దరిద్రనారాయణ్ ఫుట్పాత్ మీద ఒక ముసలి బిచ్చగత్తె బిచ్చం ఎత్తుకునేది. కాని ఎంతసేపు యాచించినా సరే తనకి బిచ్చం దొరికేది కాదు. అదే ఊళ్ళో ఆ ఫుట్పాత్ నుండి కాస్త దూరంలో కట్టిన ఒక చిన్న ఇంట్లో ప్రవీణ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. తను స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండగా లేదా తన తల్లితో వెళ్తూ వస్తూ ఉండగా రోజూ ఆ ముసలి బిచ్చగత్తె బిచ్చం ఎత్తుకుంటూ ఉండడం చూసేవాడు. కాని ఎవ్వరూ ఆమెకి బిచ్చం వేయకపోవడం చూసి తనకి బాగా జాలి కలిగేది. దేవుడి పేరు చెప్పి కాస్త బెచ్చం వెయ్యండి, అల్లా పేరు చెప్పి కాస్త బెచ్చం వెయ్యండి, ఏదో ఒకటి ఇవ్వండి బాబు, 1 రూపాయి అయినా ఇవ్వండి. 2 రోజులుగా ఏమీ తెలియలేదు, ఏదో ఒకటి ఇవ్వండి. ఓ అంకల్, చూసి విసరండి. మీకు తెలీదా దేశంలో పారిశుభ్రత కార్యక్రమం జరుగుతుందని? ఏదైనా ఇవ్వు తల్లి, 1-2 రూపాయలైనా ఇవ్వు, ఏదైనా ఇవ్వు బాబు. నేను ఏమి ఇవ్వగలను అవ్వా? నేను స్కూల్కి వెళ్ళే పిల్లాడిని. కానీ మీరు భయపడకండి, నేను మీకు ఖచ్చితంగా ఇప్పిస్తాను. ₹1 ఒక పువ్వా? నా భార్య నన్ను రోజూ సాధిస్తుంది. నేను తనకి 1 పువ్వు కూడా తేలేదని. ఇవాళ నేను తన కోసం 2 పువ్వులు తీసుకెళ్తాను. ఆ తర్వాత ఒక్కొక్కరు చొప్పున చాలామంది వస్తారు. ఫుట్పాత్ మీద ఉన్న పువ్వుల్ని చూసి ఆగిపోతారు, చదువుతారు. 1 రూపాయికి 1 గులాబీ పువ్వు. తన జేబు నుండి రూపాయి తీసిపెట్టి పువ్వు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కాసేపటి తర్వాత అక్కడికి ఇంతకు ముందు వెళ్ళిన అదే జంట వస్తుంది. ఎవరైతే ఆ ముసలామికి అస్సలు ఏమీ ఇచ్చేవారు కాదో వాళ్ళు కూడా వచ్చి అక్కడ 2 రూపాయలు పెట్టి 2 పువ్వుల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఒకరు 3 రూపాయలు పెట్టి 3 పువ్వులు తీసుకెళ్తారు. మరొకరైతే 5 రూపాయలు పెట్టి 5 గులాబీ పువ్వులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్లు. మెల్లమెల్లగా ఆ ముసలి బిచ్చగత్తె దగ్గర అన్ని పువ్వులు అమ్ముడైపోతాయి. ఇక తన దగ్గర చాలా డబ్బు పోగైపోయింది. ఇది చూసి ప్రవీణ్కి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ముసలి బిచ్చగత్తె తనని దగ్గరికి పిలిపించి కాస్త డబ్బులు తీసి అతనికిస్తుంది. ఇచ్చిలా అంటుంది, ఎదుగో బాబు, చాక్లెట్ కొనుక్కో. వద్దవ్వా, ఈ డబ్బులన్నీ మీవే. నా దగ్గర మా అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు చాలా ఉన్నాయి. ఆ రోజు ప్రవీణ్ చాలా సంతోషంగా ఉంటాడు. తనకి రాత్రంతా నిద్ర పట్టలేదు. తను ఏం ఆలోచిస్తున్నాడంటే, చవకగా పువ్వులు వస్తుంటే అందరూ డబ్బులిచ్చారు, నేను రోజు ఇలాగే ఎందుకు చేయకూడదు? కానీ ఇలాగే డబ్బున్న ఎవరు ఒకరు రోజు తమ బంగ్లా నుండి ఖచ్చితంగా పువ్వులు విసురుతూ ఉంటారు కదా, వాటిని తీసుకెళ్లి అవ్వ దగ్గర పెట్టేస్తాను, ఆవిడికి ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది భలే పని కదా, ఇలాగే చేస్తాను నేను. సారీ, పారేయను. పారిశుభ్రత కార్యక్రమం నడుస్తుంది కదా. లేదు, విసరండి అంకల్, నాకు వాటి అవసరం ఉంది. ప్లీజ్ అంకల్. థ్యాంక్ యూ అంకల్. అలా అని ప్రవీణ్ ఆ పువ్వుల్ని తీసుకుని ఆ ముసలి బిచ్చగత్తె దగ్గరికి చేరుకుంటాడు. వెళ్ళి చూసేసరికి ఆమె దగ్గర 1 రూపాయి కూడా ఉండదు. అది చూసి తను ఇలా అంటాడు, అవ్వా, మీరు భయపడకండి. నిన్నట్లాగానే నేను ఇవాళ కూడా మీకు పువ్వులు తీసుకొచ్చాను. ఇప్పుడే పువ్వులు ముందు పెడతాను, మీ సంపాదన మొదలైపోతుంది. నిన్నట్లాగే ఈవేళ కూడా ఒక్కొక్కరు చొప్పున అక్కడి నుండి వెళుతూ ఉంటారు, చదువుతారు. ఎంత చవకగా గులాబీలు దొరుకుతూ ఉంటే ముసలి బిచ్చగత్తె దగ్గర డబ్బులు పెట్టి గులాబీ పువ్వులు తీసుకుని వెళ్ళిపోతారు. మెల్లమెల్లగా ఆ ముసలి బిచ్చగత్తె దగ్గర ఉన్న అన్ని పువ్వులు అమ్ముడైపోయాయి. అలాగే ఆమె దగ్గర బోలెడన్ని డబ్బులు కూడుకుంటాయి. అది చూసి తను ఇలా అంటుంది, ఎదుగో బాబు, ఈవేళ నువ్వు ఎలాగైనా సరే నా తరపున చాక్లెట్లు తిను బాబు. వద్దవ్వా, నేను మీకోసం ఏదైనా సాధించానని నాకే అనిపిస్తే అప్పుడు నేనే చాక్లెట్ తింటాను. ఇప్పుడు వద్దు. ఇక అదే రోజు సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చాక తను విషయం అంతా వాళ్ళమ్మకి చెప్తాడు. అప్పుడు తల్లి బాగా సంతోషిస్తుంది. తను ఇలా అంటుంది, చాలా బావుంది బాబు, ఇది చాలా మంచి విషయం. పద, రేపట్నుంచి నేను కూడా నీకు సాయం చేస్తాను. కాని వాళ్ళు ఆ బంగ్లా దగ్గరికి వెళ్లి చాలా నీరసపడతారు.
ఎందుకంటే ఈవేళ ఒక్క బంగ్లా తలుపు కూడా తెరుచుకోదు. అలాగే పువ్వులు కూడా బయట పారేయరు. వాళ్ళు కాసేపు ఎదురుచూస్తారు, కానీ ఒక్క బంగ్లా నుండి కూడా ఎవరు పువ్వులు బయటకు పారేయరు. ఇది చూసి ప్రవీణ్ బాగా నీరసపడిపోతాడు. వింతగా ఉందమ్మా, ఇవాళ ఒక బంగ్లా కిటికీ నుండి కూడా ఎవ్వరు పువ్వులు అసలు బయటికి వేయలేదు. ఇప్పుడు అవ్వకి గులాబీలు ఎక్కడి నుండి వస్తాయి? ఒకవేళ గులాబీలు లేకపోతే ఆవిడికి డబ్బులు ఎలా వస్తాయి? నిరాశ పడుకు నాన్నా. బహుశా నిన్న రాత్రి ఎవరికి అసలు పువ్వులు వచ్చి ఉండకపోవచ్చు కదా. అలా అయ్యుండదమ్మా, ఈ బంగ్లా వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. వీళ్ళలో అందరూ ఇళ్లలో లేదా ఎవరో ఒకరి ఇంటికి ప్రతిరోజు రాత్రి పువ్వులు తప్పకుండా వస్తూ ఉంటాయి. ఒక్క ఇంటికి రాకుండా ఉండదు అనేది అస్సలు సాధ్యం కాదు. ఒకవేళ అలా అయ్యుంటే అవ్వ సంపాదన సంగతి ఏమవుతుంది? ఎవరు ఆవిడికి బిచ్చం అయ్యారు కదమ్మా. అయితే ఆవిడ చాలా బాధపడుతూ ఉండి ఉంటారు. పద, మనం వెళ్ళి ఆవిడని చూసొద్దాం. పాపం ప్రవీణ్ చాలా బాధతో తన తల్లితో కలిసి ఆ ముసలావిడ ఉండే చోటికి చేరుకుంటాడు. కానీ తను చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ ఆ ముసలావిడ కూర్చున్న చోట ఒక చిన్న పువ్వుల దుకాణం ఉంటుంది. దానిమీద ముసలావిడి కొట్టు అని రాసి ఉంటుంది. అక్కడ కేవలం గులాబీలే కాదు, ఇంకా మరెన్నో రంగురంగుల పువ్వులతో నిండి ఉంది. అక్కడ చాలా మంది ఉన్నారు. అందులో 2 రోజులుగా పువ్వులు పారేసే అతను కూడా ఉన్నాడు. ప్రవీణ్ అతన్ని చూసి అడిగేసరికి అతను అప్పుడు ఇలా అంటాడు. బాబు ప్రవీణ్, మాలాంటి బంగ్లాల్లో ఉండే వాళ్ళకి ప్రతిరోజు ఎవరో ఒకరు పువ్వులు పంపుతూనే ఉంటారు. వాటిని మేము చెత్త కుప్పలో లేదా బయట పారేస్తూనే ఉంటాం. నిన్న మాకు నీ గురించి తెలిసింది కాబట్టి ఇవాల్టి నుండి మేమంతా ఏమనుకున్నామంటే ఆ పువ్వుల్ని పారేసే బదులు ఇక్కడికి తీసుకొచ్చి ఈవిడ దగ్గర పెట్టేస్తాము. దాంతో కనీసం ఈ ముసలి అవ్వకి కాస్త ఆదాయమైనా వస్తుంది కదా. అవునవును, మేము చెత్తలో పడేసే పువ్వులతో ఒకవేళ ఎవరి కడుపైనా నిండితే మేము ఆ పని ఎందుకు చెయ్యకూడదు? ఇక అందుకే మేము ఈ చిన్న దుకాణాన్ని పెట్టించాము. ఈ రోజు నుండి నువ్వు రావాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ రోజు మాకు వచ్చిన పువ్వులు ఇచ్చేస్తూ ఉంటాము. బాబూ, నువ్వు అన్నావు కదా, ఏ రోజైతే నువ్వు నా కోసం సాధిస్తావో ఆ రోజు నా చేత్తో చాక్లెట్ తింటానని. ఈవేళ నువ్వు నన్ను బిచ్చగత్తె నుండి యజమానురాలిగా మార్చేశావు. ఈవేళ నువ్వు నా చేత్తో చాక్లెట్ తప్పకుండా తినొచ్చు. డబ్బు తీసుకో. అలాగే అవ్వా, నాకు తెలియనే లేదు నా పారిశుభ్రత కార్యక్రమం వల్ల ఇంత లాభం జరుగుతుంది అని. అందువల్లే మన పిఎం అంకుల్ అంటారు కదా, అందరితో కలిసి అందరికీ వికాసం. అవును ప్రవీణ్ బాబు, ఇవాళ నువ్వు మాకు మంచి పాఠం నేర్పించావు. ఒకవేళ మనం ఎవరికైనా సహాయం చేద్దామని ఒక అడుగు ముందుకు వేస్తే అప్పుడు మిగతా వాళ్ళు కూడా మనకి సహాయం చేయడానికి మనతో పాటు వస్తారు.